హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ పులిహోర కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మన ఇంట్లో ఏ పూజ అయినా వ్రతమైనా చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర చేసుకుంటూ దేవుడికి నైవేద్యం పెడతాం కదా. మరి ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా. చకచకా ఇంటికి తెచ్చుకొని నేను చెప్పినట్టు మామిడికాయ పులిహోర చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మామిడికాయ పులిహోర త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ తాగే గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నాను. ఈ 3 గ్లాసుల రైస్కి క్వాంటిటీ అయితే నేను ఇక్కడ పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నాను. వాటర్ తాగే గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ అయితే తీసుకొని మునిగేంత వరకు వాటర్ పోసేసి బియ్యంని 2 టైం ఫ్రెష్గా మంచిగా కడగాలి. ఇలా వాటర్ పోసుకుంటూ 2 టైం ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని నేనైతే రైస్ కుక్కర్లో వేసిస్తున్నాను. రైస్ కుక్కర్లో వండుతున్నాను అన్నట్టు. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. ఇక్కడ 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. నేను ముందుగా ప్రెషర్ కుక్కర్లో రైస్ వేసేసి ఇప్పుడు కొలతతోటి వాటర్ కొలుచుకున్నాను కదా, వాటర్ కూడా ఇందులో పోసేసి క్యాప్ పెట్టేసి రైస్ బటన్ అయితే వేసేస్తే జస్ట్ 15 మినిట్స్ లోపల మనకు రైస్ బటన్ అయితే పడిపోతుంది. చూడండి, 15 మినిట్స్ తర్వాత తిరిగి చూస్తే మనకైతే రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం చింతపండు పులిహోరకి నిమ్మకాయ పులిహోరకి మామిడికాయ పులిహోరకి కొంచెం రైస్ అయితే మెత్తగా వండకుండా కొంచెం పొడి పొడిగా అన్నాన్ని వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ రైస్ని పెద్ద బౌల్లోకి తీసుకొని ఒక 15 నిమిషాల వరకు చల్లారబెట్టుకుంటే రైస్ అనేది పుల్లలుగా అవుతుంది. ఇప్పుడు 3 గ్లాసుల రైస్కి 3 మామిడికాయలు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మామిడికాయలు కొంచెం స్వీట్గా ఉంటాయి, ఒక్కొక్క మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1 మామిడికాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయలను ఫ్రెష్గా కడిగి పీల్ తీసేసి ఈ విధంగా మాంజీరి పీటకైతే మామిడికాయ తురుముకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ మామిడికాయ తురుముకి ఆ రైస్కి ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు, ఆ రైస్కి 1 కప్పు పల్లీలు అయితే సరిపోతాయి. పల్లీలు కొంచెం గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. పులిహోరలో పల్లీలు శనగపప్పు ఎక్కువగా ఉంటే మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం ముందుగా తీసుకున్న రైస్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో ఇంకొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు జీలకర్ర ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చిని అయితే వేసేయాలి. పచ్చిమిర్చి చాలా మందంగా ఉన్నాయి కాబట్టి ఆయిల్లో దగ్గర పడేంతవరకు పచ్చిమిర్చిని మంచిగా వేయించాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల పసుపునైతే వేసుకోవాలి. పులిహోర అంటే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి కొంచెం పసుపునైతే ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గిన తర్వాత ఆ రైస్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు సాల్ట్ని అయితే వేసేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమునైతే ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్లోనే మామిడికాయ తురుము అయితే వేయదు. ఆయిల్లో మొత్తం పూర్తిగా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాతనే మామిడికాయ తురుముని లాస్ట్ ఫైనల్లో వేసుకొని ఈ తురుము కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఆయిల్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు అందులోకెళ్ళి ఒక చిన్న బౌల్లో నేనైతే కొంచెం మామిడికాయ తురుముని పక్కకు తీసి పెట్టుకున్నాను. ముందుగా మనం రైస్లో తాలింపుని అయితే వేసాం కదా, ఇప్పుడు మొత్తం ఆ తాలింపుని ఒకసారి అన్నానికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీరు టేస్ట్ చూసిన తర్వాత ఇంకా పులుపు పడితే అనిపిస్తే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బౌల్లో, అది కూడా పూర్తిగా వేసేసుకోవచ్చు. కొందరు చాలా పుల్లగా తినలేకపోతారు కదా, అందుకోసం నేను ముందు పక్కకు పెట్టేసుకున్నాను. ఇందులోనే ఒక 3 స్పూన్
నువ్వుల పొడి వేసేసుకున్నాను. ఇలా బాగా మిక్సీ అంతా కలుపుకోవాలి. నువ్వుల పొడి వేయడం వల్ల పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బాగా మిక్సీ అంతా కలుపుకున్న తర్వాత పైనుండి కొత్తిమీర చల్లేస్తే ఎంతో టేస్టీగా పచ్చి మామిడికాయ పులిహోర రెడీ. ఈ సీజన్లో హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ఉగాదికి దేవుడికి ఎంతో ఇష్టంగా నైవేద్యంగా పెట్టచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.